హరే కృష్ణ. ఒకరోజు యశోదాదేవి కృష్ణుడిని తీసుకొని కృష్ణుని ఒక చాటు కూర్చోబెట్టి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి ఆమె బ్రహ్మాండ ఘాట్లో స్నానం చేయడానికి వెళ్ళిద్ది. ఆమె చక్కగా తెచ్చుకున్న బిందిని కడిగేసి ఆమె ఫ్రెష్గా వాటర్ పట్టుకొని ఆ వాటర్ తీసుకెళ్ళి పూజలకి వాటికి వాడాలని చెప్పి ఆమె చక్కగా మడి ఆచారంతో స్నానం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో గోపికలు అడ్డుగా వచ్చి కృష్ణుడు మన్ను తింటున్నాడనే విషయాన్ని యశోదాదేవి చెప్తారు. అయ్యో, కృష్ణుడు మట్టి తింటున్నాడు, ఆరోగ్యం పాడేద్దు, ఏమైద్దు నా కృష్ణుడికి అని చెప్పి యశోదాదేవి చాలా ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి దగ్గరికి చెవి పెట్టుకొని నోరు తెరువు అని చెప్పి కృష్ణుడిని గద్దించింది యశోదాదేవి. అయితే కృష్ణుడు నేను నోరు తెరవనని చాలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి బలవంతంగా నోరు తెరువు లేదా తంతానని చెప్పి అరవంగానే కృష్ణుడు నోరు తెరుస్తాడు. నోరు తెరవంగానే శ్రీకృష్ణుడు పరమాత్మ నోట్లోంచి అండపిండ బ్రహ్మాండం మొత్తం, నవగ్రహాలు, సూర్యుడు, భూమి మొత్తం, అండపిండ విశ్వం మొత్తం ఆమె శ్రీకృష్ణుని నోట్లో దర్శించి మూర్చపోతుంది. ఈ ప్రదేశం ఎక్కడైతే ఇది జరిగిందో ఇప్పటికి కూడా బృందావనం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండ ఘాట్ అనే ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్లో ఇప్పటికి కూడా మట్టి ప్రసాద రూపంలో వచ్చిన యాత్రికులకి, భక్తులకి ఇస్తారు. మీరందరూ కూడా బృందావనం దర్శించడానికి వచ్చినప్పుడు బ్రహ్మాండ ఘాట్ కూడా వెళ్ళండి. ఆ బ్రహ్మాండ ఘాట్లో శ్రీకృష్ణుడు నోట్లో అండపిండ బ్రహ్మాండాన్ని చూపించాడంటే ఆ స్థలం ఎంత పవిత్రీకరణ అయిపోయిందో. మీరందరూ అక్కడికి వెళ్ళండి, శ్రీకృష్ణ కృప కటాక్షానికి పాత్రలు కండి. హరే కృష్ణ.